మన దేశంలో జరుగుతున్నటువంటి రసాయన వ్యవసాయం అయినప్పటికీ మనకు కాన్షియస్ కొద్దీ మనం మారాం, ఎవరు ఏమనలేదు. రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అప్పుల జోలికి వెళ్ళలేదు. లక్షల్లో ఆదాయం, కోట్లలో ఆదాయం లేకపోయినా అప్పు జోలికి వెళ్ళలేదు. నేనే ఉదాహరణకి. నాకు ఎంత ఆదాయం వస్తోంది అని అంటే నా కుటుంబాన్ని పోషించుకునేంత ఆదాయం వస్తోంది. అప్పు చేయకుండా వ్యవసాయం చేసేటువంటి ఆదాయం వస్తోంది. కూలీలకు కానీ లేకపోతే వ్యవసాయ పనులకు కానీ అప్పు చేసేంత స్థితిలోకి వెళ్ళిపోలేదు. ఎందుకంటే నేనేది కొనడం లేదు. విత్తనం ఒక్కసారి తెచ్చుకుంటాను, ఆ విత్తనాలు రిపీటెడ్గా వాడుతూ ఉంటాను. కావాల్సినటువంటి వాళ్ళకి రైతుల విత్తనం నేను దాన్ని ఒక ధర పెట్టి అమ్ముతాను. ఇప్పుడు ఈరోజు కొన్ని రకాల విత్తనాలు తీసుకొచ్చాను, అర్ధ కేజీ 60 రూపాయలకి ఇస్తున్నాను. నాకు సరిపోతోంది, ఆ ఆదాయం చాలు, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. దీన్ని విస్తరించే కొద్దీ నాకు ఆదాయం పెరుగుతుంది, నేల కొనేటంత ఆదాయం వస్తుంది. నేను ఆ నమ్మకంతోనే వ్యవసాయం చేస్తున్నా. నాకున్నటువంటి సొంత పొలం, ఇంకొక పొలం కొనేటంత ఆదాయం నాకు వచ్చేంత నమ్మకం కలిగింది. ఈ స్థాయికి వెళ్ళగలిగితే చాలు రైతు. అప్పులు చేసి ప్రమాదకరమైనటువంటి వ్యవసాయ విధానానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది సుభాష్ పాలేకర్ కృషి ప్రోత్సహించదు. ఇందులో లేదు, ఆ కాన్సెప్టే లేదు. మోనోక్రాప్ అనేటువంటిది వద్దు, వాణిజ్య పంటలు అసలు వద్దంటుంది. మీరు ఏ పంట వేయాలనుకున్నా ఒకటి ఏకదళం, రెండవది ద్విదళం. ఒకటి నత్రజని ఇచ్చేదిగా ఉండాలి, ఇంకొకటి దానికి ప్రధానమైనటువంటి పంట ఆరోగ్యాన్ని ఇచ్చేది, పంట ఏపుగా పెరిగేటువంటిదిగా ఉండాలి. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేటువంటిదిగా ఉంటుంది. మనుషుల మధ్య మనకు లేదా రైతుల మధ్య పోటీ ఉండొచ్చు, మొక్కల మధ్య పోటీ ఉండదు. ఒక మొక్క వేరు ఇంకొక మొక్క వేరుకి సహాయాన్ని అందించేదిగా ఉంటుంది, కానీ పోటీ ఎక్కడా ఉండదు. ఒక చెట్టు యొక్క బలాన్ని ఇంకో చెట్టు గుంజుకోదు, ఎక్కడా కూడా లాగదు. మనం అనుకుంటాం అంతే. కాబట్టి ఈ విధానం ఎక్కడా కూడా నష్టపరిచేది కాదు. మీరు ఒక్కరిని చూపించండి, సుభాష్ పాలేకర్ కృషి, ఈ ప్రకృతి వ్యవసాయం చేసి మేము నష్టపోయాం, ఇంత పోగొట్టుకున్నామని ఎక్కడా ఉండదు. వాళ్ళు ఆదాయం లక్షల్లో లేకపోయినా సంతోషాన్ని ప్రకటించడం ఉంటుంది. వాళ్ళ అనుభవాన్ని అనుభూతితో చెప్పడం ఉంటుంది. మేము సంతోషంగా ఉంటున్నాం, మాకు ఆరోగ్యం ఉంది, మా పంటలు తిని కొంతమంది ఆరోగ్యం మెరుగుపడింది, ఇదే చాలు. ఇది ఒక జీవన విధానం, ఇది ఒక లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్గా చెప్పచ్చు ఈ వ్యవసాయాన్ని. మన పూర్వీకులు అదే చేశారు. ఉదయం నిద్ర లేవంగానే వాకిట్లో ఉన్నటువంటి ఆవును చూసేటువంటి వాళ్ళు. ఆవు దగ్గరికి వెళ్ళంగానే ఆవు పాలిచ్చేటువంటి ఆవు అయితే తన యజమాని వచ్చింది పాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. లేదు, పాలు ఇవ్వనటువంటి ఆవ ఒక బకెట్ తీసుకుంటే పంచితం ఇస్తుంది. మా ఇంట్లో 2 గోశాలు ఉన్నాయి, మా అన్న ఒకటి చూసుకుంటాడు. నేను వెళ్తే ఇంకా అలవాటు చేయలేదు, కానీ మా అన్న వెళ్ళంగానే ఉదయం నిద్ర లేవంగానే బకెట్ తీసుకుంటాడు. ఆ బకెట్ సౌండ్ వినపడిన తర్వాత ఆవులు లేస్తే పంచితం ఇస్తుంది. ఒక్కొక్క ఆవు 2 లీటర్ల నుంచి 4 లీటర్లు పంచితం ఇస్తుంది. పాలు లేనటువంటి పాలు మేము అమ్మం, ఇంటికే సరిపోతుంది. పంచితం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరైతే గోవులు లేవో ఆ పంచితం కొనుక్కొని వెళ్తారు. బిగినింగ్లో 10 రూపాయలు ఇచ్చాం 1 లీటర్ పంచితం, ఇప్పుడు 15 రూపాయలు. ఒక్కొక్కరు 300 లీటర్లు 500 లీటర్లు పెద్ద పెద్ద మామిడి తోపు ఉన్నటువంటి వాళ్ళైతే మొన్న ఒక రైతు 600 లీటర్లు తీసుకెళ్ళాడు. మరి అది ఆదాయమే కదా. ఘనజీవామృతం చేసి ఇవ్వండి, మేము 30 రూపాయలైనా 50 రూపాయలైనా కొంటాం. టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంత సమయం ఉండదు, కుదరదు, మీరు చేసుకునేటట్లుంటే వచ్చి ఉచితంగానే చేసుకెళ్ళండి అని అంట. ఇలా మనం మనసు పెట్టి ఆలోచిస్తే, వాల్యూ ఎడిషన్ చేయగలిగితే, మనం ప్రతి దాంట్లోనూ సమయం కేటాయించేదాన్ని బట్టి ఒక దశకి వెళ్ళిన తర్వాత మీరు నమ్ముతారో లేదో డబ్బు మీద ఆలోచన ఉండదు, పని మీదనే ఆలోచన ఉంటుంది. ఈ పని ఇంత చేయాలనుకున్న ఈ పని కాలేదని ఉంటుంది. టార్గెట్ పెట్టుకొని ఈ పొలంలో ఈ 36/36లో నేను 10,000 సంపాదించాలి, 20,000 సంపాదించాలనే టార్గెట్ బిగినింగ్లో పెట్టుకున్నా ఆ తర్వాత డబ్బు మీద ఆలోచన అనేటువంటిది ఉండదు. అక్కడ ఆ రోజుకి ఎంత సమయం, ఎంత పని జరగాలనో ఆ పని జరిగితే చాలని చెప్పి అనుకుంటాం. పని జరిగితే ఆదాయం పెరుగుతుంది. ప్రతిరోజు పని ఎంత చేస్తామో అంత ఆదాయం పెరుగుతూనే ఉంటుంది, ఆదాయం తగ్గేదిగా ఉండదు. దీనికి కుటుంబ సభ్యుల యొక్క తోడైతే, కుటుంబ సభ్యుల యొక్క సహకారం తోడైతే ఇంకా అసలు మనం లెక్కకు మిక్కిలి సంపాదించవచ్చు, ప్రతి దాంట్లోనూ ఆదాయం సంపాదించవచ్చు. కాబట్టి మనం ఒక్కోటి మనకి ఇంటికి కావాల్సినవి పండించుకుంటూ, మనకై మిగిలింది మన ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళకి ధర నిర్ణయించి అమ్ముతూ, ఆ తర్వాత స్ప్రెడ్ చేస్తూ బయట ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. నేను చాలామంది రైతులను గమనించాను. మేము మా ఇంటి కోసమే పండించుకున్నది బిగినింగ్లో 1 ఎకరాతో
మనం వరి కానీ కూరగాయలు మొత్తం 1 ఎకరా లోపే చేసాం. ఆ తర్వాత విస్తీర్ణం పెంచుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నాకున్నటువంటి 12 ఎకరాలు విత్తనాలు సాగు మాత్రమే జరుగుతుంది, విత్తనాలు మాత్రమే. మిగిలింది మొత్తం 300 ఎకరాలు మిగిలినటువంటి రైతుల దగ్గర వాళ్ళకై మిగిలింది నేను కొంటున్నా ధాన్యం రూపేణ. దాన్ని మాగుళ్ళు పెట్టి నేను రైస్గా కన్వర్ట్ చేసి ఇవ్వడం, అటుకులు చేసి ఇవ్వడం, మిగిలినటువంటి వాల్యూ ఎడిషన్ మిగిలినటువంటి పదార్థాలు చేసి ఇవ్వడం, పప్పు ధాన్యాలు వాళ్ళ దగ్గర కొనుక్కోవడం, నా వినియోగదారులకు ఇవ్వడం, ఇవే చేస్తున్నాను. ఇప్పుడు విత్తనాల కోసం చేసేటప్పుడు ఆ విత్తనాల్లో ధాన్యం పండించడం కంటే విత్తనాల కోసం పండించి ఇచ్చేటువంటి దాంట్లో ఎక్కువ ఆదాయం ఉంది. అది కొంతకాలమే నడవచ్చు. అందరి దగ్గర విత్తనాలు వచ్చిన తర్వాత అమ్ముడవడం తగ్గుతుంది. మళ్ళీ ఆ తర్వాత ఆదాయాన్ని ఇచ్చేటువంటి పంటలు ఇంకొన్ని వేసుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే ఈ సంవత్సరం ఏం వేసాం, ఆ తర్వాత సంవత్సరం ఏం వేయాలి, ఈ పంట ఇది వేసాం, తర్వాత పంట ఏది వేయాలి, మార్కెట్లో ఉన్నటువంటి అవసరాలు ఏంటి, దేనికి ఎప్పుడు డిమాండ్ ఏర్పడుతుంది, వీటిని ముందుగానే దూరదృష్టితో అంచనా వేసి ఆ పంటల్ని ఈ విధానాల్లో తూచా తప్పకుండా కానీ పండించుకోగలిగితే ఎందులోనూ ప్రకృతి విపత్తులు వస్తే తప్ప ఏ విధంగానూ నష్టపరిచేటువంటి వ్యవసాయం కానే కాదు ఇది. కానీ డైలీ వర్క్ ఉంటుంది. వేరే వ్యాపారం పక్కన పెట్టి వ్యవసాయం పూర్తి స్థాయిలో చేయగలిగితేనే ఇందులో సక్సీడ్ అవుతాం. కాకపోతే మనలో చాలామందిలో లోపం ఏంటంటే వ్యవసాయం లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటాం, స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఆలోపు ఇంకేదో వేరే పనులు ఉంటాయనో, లేకపోతే వేరే వాటిల్లో వ్యాపారాలు ఉంటాయనో, లేకపోతే వేరే పనుల్లోనో దానికి కేటాయించేసి దీన్ని వదిలిపెట్టేస్తాం. అప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాం. నేనేమంటానంటే ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్ మీరు గమనించండి, ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసుకొని కద్దరు బట్టలు వేసుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఒక ఉద్యోగం చేసేటువంటి ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేవగానే ఉద్యోగ నిమిత్తం ఆయన బయలుదేరి నేరుగా వెళ్ళిపోతాడు. వ్యాపారం చేసే అతను ఒక షాపు ఓపెన్ చేయడానికి ఉదయం నిద్ర లేవగానే షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళిపోతాడు. అలా మనం ఆలోచించి మనం కూడా ఇది ప్రతిరోజు మనం చేయాల్సిన పని. ఈ సమయానికి మనం పొలం వెళ్ళిపోవాలి, ఈ సమయానికి మనం ఆ పొలం పనిలో నిమగ్నమై ఉండాలి అని ఆలోచన చేస్తే, ఒక ప్రొఫెషనల్ ఉన్నటువంటి వాళ్ళు ఎలా అయితే ఆలోచిస్తున్నారో అలా చేస్తే మనం ఎందుకు సక్సెస్ కాలేము. అందరూ అన్ని పనుల్లోనూ నిమగ్నమై ఉంటారు. ఒక వ్యవసాయం చేసేటువంటి రైతు మాత్రమే ఆ వ్యవసాయం గురించి కాకుండా రాజకీయాల ప్రసక్తి వస్తే రాజకీయాల గురించి ఎత్తుకోవడం, లేకపోతే సినిమా గురించి ప్రసక్తి వస్తే సినిమాల గురించి ఎత్తుకోవడం, వ్యవసాయం వదిలిపెట్టేసి గాలికి వదిలేసి. వాళ్ళు ఎవరు అలా లేరు చూడండి. సినిమా యాక్టరు తన డెడికేషన్ చూపిస్తాడు, ప్రతి సినిమా హిట్ అవ్వడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. ప్రతిరోజు ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, తన ఉద్యోగంలో నిరూపించుకోవడం కోసం ప్రతిరోజు కష్టపడతాడు. పొలిటీషియన్ అంతే, ఒకసారి ఓడిపోయాడు, ఇంకోసారి మళ్ళీ మనం గెలవాలా, ప్రజల్లోకి వెళ్ళాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, నేను అందుబాటులో ఉన్నానని చెప్పి అందరికీ చెప్పాలా. ఇంత వాళ్ళు నిరూపించుకునేదానికి ప్రయత్నం చేస్తుంటే మనం మాత్రం రైతుగా నిరూపించుకోలేకపోతున్నాం. మళ్ళీ లోపాలు మాత్రం మనం చెప్తాం, మేము 5 లేయర్ మోడల్ వేసాం అది ఫెయిల్ అయిపోయింది, లేకపోతే ఇంకొక పంట వేసాం అది ఫెయిల్ అయిపోయింది. అది సరైన పద్ధతే కాదు. మనం చేయలేక విధానాన్ని తప్పుపడితే అది ఏమాత్రం సరైనది కాదు. మన ఎఫర్ట్స్ మొత్తం కంప్లీట్గా అది అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎంత ఎఫర్ట్స్ పెట్టాలనో అంత ఎఫర్ట్స్ పెడితే పాలేకర్ గారు తీసుకున్న రిజల్ట్ కంటే మనం ఎక్కువ రిజల్ట్ను పొందొచ్చు. నిజం అది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.